అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇఫ్ ఇన్ కేసు ఆ జడ్జి గారు చెప్పారు మీరు ఇలా చేయండి కంప్లైంట్ తీసుకోండి అని, కానీ ప్రొసీజర్ కానీ లేకపోతే అతను చేయాల్సిన విధి నిర్వహణ కానీ అందులో లోపాలు ఉన్నాయనుకోండి, అలాంటి సమయాల్లో పౌరుడిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎక్సలెంట్. ఇప్పుడు నేను కంప్లైంట్ తీసుకెళ్తేనే పోలీస్ తీసుకోలేదు అని ఒక ఇది ఉంది కదా, ప్రిజంప్షన్ ఉంటుంది. ఓకే, అందుకే నేను కోర్టుకు వెళ్ళాను. మళ్ళీ అదే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది, వాళ్ళు తీసుకోరు. బట్ యూ నో దట్ యూ హ్యావ్ టెలిఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, రైట్, విట్నెసెస్ ఉన్నారు కదా, ఇమ్మీడియట్గా యూ క్యాన్ ఫైల్ ఏ ప్రొటెస్ట్ పిటిషన్ ఇన్ ద సేమ్ కోర్ట్. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. అంటే ఈ ఏజెన్సీ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సో కాల్డ్ ది కన్సర్న్ పోలీస్ ఎస్హెచ్ఓ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. వై? నేను ఈ ఎవిడెన్సెస్ సో డేట్లో ఇచ్చాను, వాళ్ళు తీసుకోలేదు. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ సింపుల్ వే ప్రొటెస్ట్ పిటిషన్ అని చెప్తాను. ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెన్సీగా జరగాలి అని చెప్పి వీ కెన్ ఆస్క్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్ ఆల్సో. అంటే ఈ ఐఓ కాకుండా వేరే ఐఓకి అలాట్ చేయండి కేసును కూడా అడిగే రైట్ ఎవ్రీ పబ్లిక్ ఉంది.